ఫ్లాష్ బ్యాక్. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ పారిస్ వరల్డ్. నిజంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు మా పిల్లలు. ఈ సంక్రాంతి సెలవుల్లో క్యామ్లు వస్తే బాగుండమ్మా, ఎక్కుదుము. అప్పుడెప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అని చెప్పి గట్టిగా గుర్తు చేసుకున్నారండి. కాకపోతే పొద్దున్నే కాల్ వచ్చేసింది. కాల్ వచ్చి మా చెల్లి చెప్పింది కదా, అక్క క్యామ్లో వచ్చింది మా ఇంటి దగ్గరికి, పిల్లల్ని తీసుకొని రా, ఎంత బాగుంటుంది, ఇక్కడ చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఒక వీడియో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పేసి వెంటనే నేను పిల్లలు తీసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక మా ముగ్గురు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు ప్లస్ మా చెల్లి వాళ్ళ పాపలు ఇద్దరు. చిన్న పాప చాలా చిన్నది కాబట్టి పెద్ద పాప ఎక్కింది. పెద్ద పాప ఎక్కేటప్పుడు చూడాలి మీరు, మామూలుగా సౌండ్ చేయలేదు. ఎక్కినాక మాత్రం దిగమంటే అస్సలే దిగడానికి సిద్ధంగా లేదు. అక్కడ నుండి వాళ్ళు ఒక రూట్ పెట్టుకున్నారు స్ట్రైట్గా. కాకపోతే నేను అట్లా వద్దు, మా ఇంటి దగ్గరికి రా అని చెప్పేసి అక్కడ నుండి మా చెల్లి వాళ్ళ దగ్గర నుండి ఒక 2 లైన్స్ తిరగాలి మనకు అప్పుడు అక్కడ నుండి తీసుకొని వస్తుంటే ఇక ప్రతి ఒక్కరు ఆ స్ట్రీట్లో అందరు కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. మా పిల్లలందరికీ హాయ్ చెప్తూ మంచిగా వంట కూడా ఏంటి ఇక్కడ వెరైటీగా ఉన్నారు అందరికీ, అది కూడా అటు చూస్తూ ఇటు చూస్తూ హాయ్ చెప్పుకుంటూ వచ్చింది. దాని కాళ్ళకు 2 కాళ్ళకి మంచిగా గజ్జలు, భరతనాట్యంకి వెళ్తున్నట్టుగా 2 కాళ్ళకి గజ్జలు కట్టుకొని చక్కగా సౌండ్ చేస్తూ వస్తే వాడలో అందరు ఇదేంటి ఇదేంటి అని చెప్పి అట్లనే చూస్తున్నారు. అబ్బా చాలా బాగుంది. అంతకు తోడుగా చాలా ముస్తాబయ్యి చక్కగా రెడీ అయిపోయి వచ్చింది ఈ వంటే. మంచిగుంది. అంతకుముందు వచ్చిన వంట కన్నా ఈ వంట చాలా బాగుంది. చూడండి, దానికి వినికిడి జ్ఞానం కూడా చాలా ఉన్నది. మనం ఏమైనా మాట్లాడినా కూడా దానికి రిప్లై ఇస్తుంది. ఆపామనుకో మధ్యలో ఒకసారి జలకిచ్చేస్తుంది. ఆపకుండా మెల్లగా తీసుకొస్తున్నాడు చూడండి. ఇప్పుడైతే ఆపాం కదా, వెంటనే ఇలా ఇలా తిప్పేస్తుంది. పిల్లలు ఒక్కసారి వెనకకు ముందు అయిపోతారు. ఇప్పుడు ఒకసారి ఆపేసిన దగ్గర అందరు ఫొటోస్ తీసుకున్నారు. పిల్లల్ని వంటని ఫొటోస్ తీసుకొని అందరికీ హాయ్ చెప్పి మధ్యలో ఆపేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. కాకపోతే అందరికీ ఒకటే లైన్ తీసుకొస్తే మా పిల్లల్ని మాత్రం ఆయన 2 లైన్స్ తీసుకెళ్లారు. ఒకటే పేమెంట్లో 2 లైన్స్. ఎందుకంటే మా వంట యూట్యూబ్లో కూడా వస్తుంది కదా మేడం, మాకు కూడా బాగా అనిపిస్తుంది, మాకు కూడా లింక్ పెట్టండి, మేము కూడా షేర్ చేస్తామని చెప్పారు. చూడండి ముగ్గురు పిల్లలు ఆహా ఎంజాయ్ చేస్తూ సూపర్గా వెళ్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం ఇదే తిరిగినా బాగుండమ్మా, ఇవాళ ఎక్కడికైనా పోదమ్మా వంట మీద అని చెప్పేసి మా పిల్లలు అన్నారు. కాకపోతే ఈరోజు మొత్తం రెంట్ పెట్టే బదులు మనం కొనుక్కుంటే బెటరు వంటను. కొనుక్కొని మాత్రం ఎక్కడ పెట్టుకోలేం కదా, అందుకని చెప్పేసి వద్దులే అని చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు చూడండి అందరికీ హాయ్ చెప్తూ ఆ సంక్రాంతి కనుమ రోజు చక్కగా ముగ్గులను దాటేస్తూ హ్యాపీగా 2 కాళ్ళ గజ్జలు కట్టుకొని సంతోషంగా నడుస్తూ వెళ్తూ ఉన్నది వంటే. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. 2 లైన్స్ అండి, ఫుల్ టైం తీసుకున్నాం మేము. ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు ఆ వంటని తీసుకొచ్చిన అతను. మళ్ళీ సండే కూడా తీసుకురా, మళ్ళీ కూడా ఎక్కేద్దామని చెప్పారు. ఇప్పుడు మా చిన్న పాప అంటే మా చెల్లి వాళ్ళ చిన్న పాప, మా చందమామని కూడా ఎక్కించాము. ఆపిన తర్వాత ఎక్కించాము, ఎందుకంటే ఆమె భయపడుతుందేమో అనే ఉద్దేశంతో ఎక్కించాము. కానీ ఆమె ఏం భయపడలేదు, దిగమంటే దిగట్లేదు అసలుకే. అక్కడ నుండి క్యాచ్ చేసుకొని మరీ తీసుకున్నాము. చూడండి ఎలా చందమామ అటు ఇటు చూస్తుంది. చందమామ ఎంజాయ్గా జంప్ చేస్తా ఉన్నది చూడండి. వావ్ సూపర్గా జంప్ చేస్తుంది. ఇక తర్వాత మా ఆర్వి చూడండి, దిగమంటే అసలే దిగనంటది, కానీ దింపాము తప్పదు కదా. ఇప్పుడు మా ఆర్న ఉన్నాడు కదా హీరో, మా పిల్లలు ఇద్దరు మాత్రం టకా టకా జంప్ చేస్తున్నారు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.